టీ అంటే మనలో చాలా మందికి పంచప్రాణాలు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా కప్పుల కొద్దీ తేనీరు సేవిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకంతో చాలామంది మామూలు టీకి బదులుగా అల్లం టీని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అతి చేస్తే గతి చెడుతుంది అన్నట్లుగా ఏదైనా సరే అతిగా తీసుకోవటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. అల్లం టీని అతిగా తాగటం వల్ల పొట్టలో మంట, గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ వంటి బాధలు మొదలవుతాయని చెబుతారు నిపుణులు. అల్లం టీని అతిగా తాగటం వల్ల ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. టీలో చాలామంది మనకేంటంటే అల్లం రసం వేసుకొని టీ తయారు చేసుకొని తాగడం మనకు చాలామంది చాలా మంచిది, ఆరోగ్యకరం అని తీసుకుంటూ ఉంటారు. అది ఎంత మటుకు ఆరోగ్యకరం అన్నది ఏంటంటే చాలా రకాలుగా ఆ టీ అల్లం టీ అంటాం మనం. అల్లం టీ తాగడం చాలా మంచిది. దాంతో ఎక్కువగా ఏంటంటే కొన్ని రకాల శారీరకంగా నరాలు స్ట్రెంగ్త్ ఇవ్వడం, ఈ ఆల్జీమర్స్ అంటే ఈ గుర్తు మర్చిపోయి ఆల్జీమర్స్ డిసీజ్ వస్తుంది. తర్వాత ఏమో కొంచెం బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి షుగర్ కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఇలాగ కొన్ని రకాల జబ్బులకి బాగా ఉపయోగపడుతుంటాయి. గుండె జబ్బులకి ఎట్లా వస్తాయి. రోజుకి 3 నుంచి 5 గ్రాములు అల్లం, అంతకంటే ఎక్కువ తినకూడదు. తింటే మళ్ళీ కడుపు నొప్పి కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలకి అల్లం టీ తాగడం చాలా తగ్గించడం మంచిది. ఎక్కువ తాగకుండా ఉండడం మంచిది. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరికీ ఈ అల్లం టీ ఇవ్వచ్చు.